జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అయ్యా మా తల్లి గోవదిని 10 రోజులైంది తల్లే. చిల్లర లేదట పోమ్మా. పోతాలే నువ్వేంటి అప్పక్కర్లే. ఇలారా ఏమిటండి అమ్మాయి ఇంకా రాలేదు? పోలే నువ్వు ఒకదానివి. నాకు రమ్మి రాక వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. మమ్మీ దిగులు రామ్మా జానకి. ఎలా ఉన్నావు? మీకు జానకి తెలుసా? ఏమిటి జానకి తెలుసా అని అడుగుతాడు, విడ్డూరంగా ఉందే. నాకు అర్థమైంది. ఆ రోజు మన అమ్మాయి పెళ్లికి నేను ఒప్పుకోలేదని అల్లుడి బుద్ధి చూపిస్తున్నాడు. ఈయన మీ అల్లుడా? చాలమ్మా చాలు. అల్లుడే పెట్టి చేస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు చంపుతావు? తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. అయ్యో నాన్న ఏంటి మీరు మాట్లాడేది? నీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా? ఏమిటి అల్లుడు ఇది? నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా. నేను తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో అది నా డైలాగ్ సార్. లింగం ఒకసారి లేరా. ఏమిటండి ఇది మొగుడిని పేరు పెట్టి పిలుస్తుంది? అమెరికాలో ఇవన్నీ సహజమేనే. ఏంటి కరెక్టా అల్లుడు? నేను చెప్పేది కరెక్టా? కాదండి. ఏమిటిదంతా? ఏంటి? ఆయన మా నాన్న. ఆయన మీ నాన్న? అవును. మరి ఎందుకు సుందరి వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు? ఆయన చెప్పింది నిజమే. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని తండ్రి అంటారు. వెయిట్ అంటే మీ నాన్నగారు సుందరి వాళ్ళ నాన్నగారా? ఇద్దరు పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా? అంటే సుందరి నీకు అత్తయ్య, అప్పుడు ఈయన నాకు బావా, నేను మావయ్య అని పిలిచాను. సారీ మిస్టేక్. ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే ఈయనేంటి దేవుని బిడ్డ? చూస్తే అలా అనిపించట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? నిజం చెప్పేద్దారా? మీ అమ్మా నాన్న వస్తున్నారని సంతోషంగా చెప్పేవి. వాళ్ళతో మాట్లాడకుండా మీ మొగుడు పెళ్ళాలి లోపలికి వెళ్ళి గుసగుసలు ఆడుకోవడం ఏమైనా బాగుందా? అది కాదమ్మా. అల్లుడు నేను చెప్తాను. ఆవిడ తెలియకుండా మాట్లాడుతూ ఉంది. చూడమ్మా, మేమందరం ఇంతకు ముందే మాట్లాడుకుని సెటిల్ అయ్యాం. అది కాదు సార్. ఏంటండి ఇది? మా నాన్నని సార్ అని పిలుస్తారు, లక్షణంగా మావయ్య అని పిలవచ్చు కదా. అలాగా? అక్కడోటంటావు ఇక్కడోటంటావు. అవునల్లుడు, నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి కులదైవం స్వామి దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసిన ఆట పూర్తి చేయగలిగావయ్యా. అలా చెప్పండి. ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి. ఇది అప్పుడే చెప్పొచ్చుగా. సుబ్రహ్మణ్య అని పారాయణ చేసిన ఆ ప్రాణం తీశారు కదా. సరే నేను వెళ్ళొస్తాను. అయినా మీ మావాళ్ళ మధ్య నేనెందుకులే. మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా. ఇది మీకెలా తెలుసు? ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు. అల్లుడు ఈవిడెవరు? అది తెలియకుండా సేపు మాట్లాడారా? ఆమె నాగపట్నం నుంచి వచ్చింది. మంత్రగత్తె. వస్తానా? అల్లుడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఏంటి? వాటిలో ఒక గూర్ఖాని పెట్టారు కదా, అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అల్లుడు. పద్యాలు చెప్పాడు, కవితలు చెప్పాడు, అదరగొట్టేశాడు. అతను ఏదో అన్నాడు, నా నూనె నీ నూనెనే నీ నాకే తెచ్చేస్తావు. అయ్యో నేను అది మర్చిపోయాను. ఏది మర్చిపోయావు? మీరేది మర్చిపోయారు? ఇప్పుడు అల్లుడికి నచ్చలేదే. ఓహో అదే నాన్న, ఆయనకి ఇంతకు ముందు ఇప్పుడు నట్టు వస్తుంది. అయ్యో అల్లుడికి సడన్ గా నచ్చి వచ్చిందేంటి? చెప్పండి. మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది. ఇప్పుడు వస్తుంది. ఏమిటండి ఇది? అతనే మర్చిపోయాడు కదా, మీరెందుకు గుర్తు చేస్తారు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. అల్లుడు ఇలారా కూర్చో. మామయ్య ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడి గట్టి ఏమవుతుంది? మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు. ఇది మధ్యలో వచ్చిందే కదా. కానీ బిడ్డకు నత్తి వస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం. ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు, ఇంకా బిడ్డే రాలేదు. ఏం చేద్దాం? అవును జానకి, అమ్మా బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా. నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా? ఏమిటి మీరు అనేది? డాక్టర్ బాబుని రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు. మరి పరిపిల్ల తీసుకెళ్ళింది. ఎవరిది? ఇది నా బేబీ. బంగారు కొండ. నిన్ను కాదు. ఏంటి నేను పనిపిల్లనా? పట్టణంలో పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను మామయ్య. ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకొని ఉంచుంటాడు కదా, అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా? ఇది పట్టుకో. సుబ్రహ్మణ్య అపచారం పట్టుకోమంటే తాగుతావే. తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. కూడా ఉంది వీళ్ళకి. చూడడానికి తెల్లదోసలా ఉంది, ప్యాంటు షర్టు వేసుకుని ఇది పని పిల్ల. అదేంటంటే సెంట్ జోసెఫ్ లో
ఇంట్లో సందు దొరికితే చాలు కాళ్ళు దొక్కుతుంటారు. సెంట్ మేరీస్ పక్కన దొరసాన్లు ఉండే కాలంలో పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నత్తి వదిలేసాను క్వీన్ సుందరి అనేవాళ్ళు. జయంతి పక్కన ఉంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నత్తి వస్తుంది? అర్థం కాలేదా? పని పిల్లలు లేటుగా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు. ఏంటి బాబు నువ్వు పడిపోయిన బతిమాలుతున్నావు? ఇదెందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం. మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా, ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా. అది పార్వతి, నా మనవని చూసావా? అత్తం నా పోలికే కదా. మామయ్య ఏం కాదు, సరిగ్గా చూడండి, అచ్చు నా పోలికే. ఎవరివయ్యా? ఈ రోజు వచ్చారే, మీకు నేను తెలీదు. నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. నేనే మీ అల్లుడి గారి బంటవాణి చెప్తున్నాడు. లింగం. లింగం వీడి పేరు కూడా. చోళీకే పీచే క్యా హై, కుక్కంటే వంటవాడు. కొంతసేపు నోరు మూసుకోరా. చోళీకే పీచే క్యా హై. వంటవాడికి పాటలంటే ఇష్టం, ఇంటి వాడికి పాటలంటే ఇష్టం. ఏంటి నువ్వు అనేది? నాకు నత్తుందని నీకు తెలుసా? నువ్వు మొదటి నుంచి విను. ఈయన నా మామగారు అయ్యారు కనుక, ఆవిడ మా అత్తయ్య అయ్యారు కనుక, నేను అత్తివాడిని అయ్యాను కనుక, జానకి నా వైఫ్ అయింది కనుక సుందరి పని పిల్ల అయిపోయిందిరా. అల్లుడు, వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు? ఏమండి, అది మామయ్య. సిగరెట్ బయట పారండి. అవును, అవతల పడేయండి. ఏంటంటే మామయ్య, ఇప్పుడు ఏంట్రా ఉస్సు? అది ఏంటంటే ఏమిట్రా ఉస్సు వస్తుంది? ఎక్కడ మరి ఎక్కడ ఉస్సు? ఇక్కడ అయ్యో అయ్యో ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా. ఆహా ఆహా, ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దే దే దేవసేన, ఈ నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది 1 2 3 అని పాట కట్టి పాడు. 1 2 3 అని మొదలెట్టి మీ 6 ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ. 1 2 3 4 5 6 7 8 9. ఆపు. తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి స్వామి, నాపై కోపము దాల్చున్నారా? అవును, కోపమే. ఆ కోపంలోనే నీతో ఛే, అది కాదు, ముఖ్యమైన నిజం చెప్పబోతు. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. Yes. You mean సవితి? Yeah. ఎవరది? 1 minute. ఏమైంది స్వామి? పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి, ఇదేనా పాలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క, ఏమిటి అక్కంటావా? నేను చూస్తే అక్కలా కనపడుతున్నానా? ఛీ, వల్లి. శ్రీవల్లి అని పిలవద్దు, శ్రీవల్లి అని పిలువు. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు. నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అన్న విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా. అక్క, నీకిష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటుంది, రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో, ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది సరిపోతుంది, గుండె మండిపోతుంది. నాన్న! సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ ఉన్నట్టు ఉలికిపడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదే, హై వోల్టేజ్. ఏమిటి మీరనేది? వల్లి దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే,
మన అల్లుడున్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు, జానకి ఉందే అదే దేవసేన, పనిపిల్ల సుందరుందే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలలన్నీ ఫలిస్తాయని. రా వెళ్ళి చూసిద్దాం రా. ఎందుకండి వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టాం? రా, నా మాటకు తిరుగులేదంటే. వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటికి అల్లుడై కూర్చున్నావు. మొగుడు పిల్లలిద్దరూ పైన హానిమూన్ చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు, పోనీ జాలిగా ఉండండి పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా? ఎలా? పని పిల్లని చెప్పి దాసిదాన్ని చేసావుగా. దాసి అంటే అంత నీచమా? బి నరసింహరావు తీసిన దాసి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏంటి అవార్డు? ఈ చేతులు చూడు ఎలా బొబ్బలెక్కాయో. ఈసారి ఆవిడ పోసి ఆ పాత్రలతోము ఈ పాత్రలతోము అంటే పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వు అలాంటి పిచ్చి పని చేసి పని చెడగొట్టకు, నేను ఆవిడకి చెప్తానులే. నువ్వు దాసరి గారి ఉసే రామలమ్మ కాదు, సంగీతం గారి జమీందార్ గారు అమ్మాయివనే. మావగారు అత్తగారు పైకి వెళ్తున్నారు. ఎక్కడా? అక్కడ. ఓ! అయ్యో, జానకి జానకి కొంచెం ఉండండి మాయా. పోరా, పళ్ళు తర్వాత తొక్కొచ్చలేరా. జానకి కలవమ్మా. జానకి జానకి ఏంటమ్మా? ఏమిటమ్మా అదోలా ఉన్నావు? అల్లుడు ఎక్కడమ్మా? గుడ్ మార్నింగ్ మావయ్య. అక్కడేం చేస్తున్నావయ్యా? ఏం లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్. జాగ్రత్త బాబు, కింద పడిపోతావు. మీరేం భయపడకండి మావయ్య, నేను ఎప్పుడు డైలీ మార్నింగ్ నిచ్చెనెక్కి పట్టుకో బ్యాలెన్స్ చేస్తుంటాను. భయం లేదు మావయ్య. ఏమిటి బాబు నీళ్ళలో దూకేశావు? ఏమిటి బాబు అలా పడిపోయావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఏంటా కారణం బాబు? స్నానం చేయాలిగా. ఇలాగే రోజు నేను మేడపై నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతా. దానికి నిచ్చెన కూడా ఎందుకు అల్లుడు? అందదుగా. ఏంటి అడ్డమైన ప్రశ్నలు మామయ్య? మీ అమ్మాయిని సోపు షాంపూ అన్ని తీసుకొచ్చి కింద పడేయమని చెప్పండి, టవల్ పక్కకు పడేయమని చెప్పండి, తడిసిపోతే తెలుసుకోవాలి. ఇంకా రండి రండి, చూసినారండి. బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయి గారిని వంట చేయాలని దానికి నా నిక్కలతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్. నేను డ్రెస్ చేసుకుని వస్తాను. ఓకే, go. ఇక్కడ 95 కదా. చికెన్ 95. ఊరుకోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడండి అమ్మా. ఎందుకు? మీ అల్లుళ్ళలాగా నత్తిగా ఏడకుండా ఒకే ఫ్లోలో ఏడుస్తున్నాడు, అందుకే. ఇదిగో వంటబ్బాయి, అధిక ప్రసంగం అని నోరు ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలమని చెప్పు. రేయ్ వంటవాడా, హరి బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చి ఇవ్వండి. గ్లాస్తోనా? ఏమిటి అల్లుడు, డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో, మరి గేదె తన్నిందంటే? ఈ వేళకోవడమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వను. జానికి ఎక్కడా? జానికి వెళ్ళారా? ఏంటమ్మా పిల్లాడికి పాలు ఇవ్వు. అయ్యో నేనా? ఏంటండి నువ్వు ఇవ్వమ్మా. నేనా? ఏంటి పని పిల్లలు పాలిమ్మంటా? ఇందులో తప్పే ఉంది. నేను 7 ఏళ్ల వరకు పాలు తాగుతూనే ఉన్నా, కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఏం చేశారు? పని మనిషి దగ్గర తాగాను. మీరు కాసేపు ఊరుకుంటారా? దీనికి పాలివే. నాకు సిగ్గేస్తుందమ్మా. ముందు మగాళ్ళంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండొచ్చు బాబు, ఉండొచ్చు. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏంటండి ఇది? ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో అయ్యో అయ్యో, పిల్లని మాట్లాడుతారా? మీ డబ్బున్నాడు బుద్ధి చూపించారు. జానకి డబ్బున్నది కాదు. ముట్టుకున్నావంటే చేతులు కాళ్ళు విరిచేసి రూప్ పెట్టేస్తా. ఏమిటిది రహస్యంగా బెదిరిస్తుంది? ఏమి దగ్గర బిడ్డను అతికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు. సూప్ చేస్తానంటుందే. సూపట్రా వంటవాడు, నువ్వు వెళ్ళు. నా చెయ్యి మాత్రం విరిచి సూప్ చేస్తే పర్వాలేదా? సరే ఓకే. చెప్పారుగా. ఏమవుతుంది? త్వరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మంటా. వెళ్ళారు కదా. మా మో బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వచ్చావు గానీ పేదలు బిడ్డంటే అంత లోకుగా ఉందా? ఎట్ట కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు అనుకున్నావా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, కన్న బిడ్డని కుప్పతట్లేసే జాతి కాదు నాది. ఏంటి ఏడవ సూత్రం? మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసు నాడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పదొట్లు దొరికిన వాడినే. ఈ కాకమ్మ కథలు నా దగ్గర చెప్పగా. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతోటి దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటావు చెప్పు. చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు, నన్ను వదిలే ఏదో డూపు కొట్టి మేనేజ్ చేసేసుకుంటా. టచ్ చేసావయ్యా, లేదే మనసుని టచ్ చేసావయ్యా. ఓ,
పిల్లోడికి యాలు తప్పకుండా పాలు ఇవ్వాలి, దానికి ఏర్పాటు చేయి. సరే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేళ్ళు. ఎట్టా కుదురుద్దయ్యా? నా పిల్లడు రోజుకి 10 సార్లు పాలు తాగుతాడు, ప్రతిసారి వచ్చి ఇచ్చేయడానికి కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. పాలమ్మ ఇవే రా. సరే పద. ఏమ్మా జానకి, బాబు పాలు తాగడం అయిపోయిందా లేదా? బాబుడి, బాబు ఎడుగా. అదే బాబు. జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. చిట్టి తండ్రి ఏం చేస్తున్నారా? అడగండి, బాబు నిద్రపోతున్నాడు. పైకి వెళ్తావా? పద. పైకి వెళ్తా. నిద్రపోయాడు. అది మాకు అర్థమైంది, నువ్వు బయటకు వెళ్ళి. ఓయా చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు. లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అబ్బని చెప్పి తావచ్చుగా. అది వదిలేరా. ఇప్పుడు జానకి పిల్లాడు ఉన్నట్టు మేనేజ్ చేస్తోంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తోంది. ఫ్లవర్ బస్ లో నీళ్ళు కదరా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి. అలుపేసింది. సరే ఈ పక్క నుంచి. ఏటికి తెచ్చుంది. సరే నేను మేడ మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరేయ్. బూతులు తీయడనయ్యా. పిల్లోడిని ఎగరేసి పట్టుకోవడానికి ఇది ఏమైనా క్రికెట్ బాల్ అనుకున్నారా? నేను పోతున్నా. కన్న తల్లి ప్రేమ. వీడు కూడా కుప్పుతుంటే. అయితే మన గిరాకీయే. ఇప్పుడు ఆ విషయం ముఖ్యం. లోపలికి తీసుకెళ్ళు. నేను పైకి. పార్వతి, పైన బాబు చాలాసేపటి నుంచి పాలు తాగుతున్నాడు, పర్వాలేదా? ఏమండి? కాదు, మన అమ్మాయి అలా తాగలేదు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకండి? ఏంటి బాబు అక్కడేం అబ్బా, చేస్తావు? వాకింగ్ కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడేగా స్నానం చేసావు? అవి తెల్లారాలి కదా. మళ్ళీ చెమట పడతాయిగా. మళ్ళీ స్నానం చేస్తే పోలే. అల్లుడు, అయ్యో, ఈ పక్క గండం. ఏంటి? కిటికీ. అవును, కిటికీ అనక తొండ కూర్చోండి. అయిందా? ఏమిటి తొండతో మాట్లాడుతున్నావు? నేను డైలీ మాట్లాడతానే. భోజనం అయిందని అడిగాను, అయిందని సమాధానం చెప్తాను ఆ, చూడండి. అది కూడా తలాడిస్తుంది అల్లుడు. అల్లుడు, ఒక విషయం, ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాదని మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఎందుకు తల్లి బిడ్డను వేరు చేస్తారు? మొగుడు పిల్లలు కాసేపు ఏకాంతంగా ఉండాలని. అది కరెక్ట్, అలాగే ఉండండి. ఓ, ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా అల్లుడితో చెప్తాను. నేను వాళ్ళ గురించి చెప్పాను, మీరు ఊరుకోండి. అయ్యో, ఇది ఎక్కడ వెయ్యాలి? ఫ్లవర్ వ్యాధిని ఆశ్రయగా వాడుకునేవాడిని, అది లేదు. అయ్యో, ఇక్కడ వేకండి, బయటకు వెళ్ళి పారేయండి. సరే సరే. జాగ్రత్తగా బిడ్డను పైకి తీసుకురా. అయ్యయ్యో, ఏమిటి అల్లుడు, ఏమైంది? బిడ్డ మేడ నుంచి కింద పడిపోయింది. పడ్డాడా? కానీ వంటవాడు క్యాచ్ పట్టుకున్నాడు. బాబుకి ఏం కాలేదు కదా? పట్టుకున్నా. ఇవ్వు. అల్లుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే బిడ్డను కాపాడాడు. నేను అవును మావయ్య. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరు? అచ్చి! రే పరమేశ్వరరావు, వీలునామా రాయడానికి తొందర ఎందుకు? డాక్యుమెంట్స్ అన్ని రాని తర్వాత చూసుకుందాం. లేదురా, ఒక అపశగనం జరిగిపోయింది. నా మనవడు ఉన్నాడే, వాడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు. వంటవాడికి పట్టుకోవడంతో బతికాడు కదా అల్లుడు? బాబు ఇలా ఓ, చూడు, ఇలా చూడు, ఇలా చూడు. మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా? అవును, వంటవాడినే. ఏంటిది మీ అల్లుడికి నచ్చుంది, వంటవాడికి నచ్చుంది? ఓ, తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడై ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు. ఏమల్లుడు, వంటవాడా? ఏమల్లుడు? అవును అవును. అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంత మంచి అల్లుడు ఇతను. ఛే, ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. కానీ నాకు సందేహం, పాకడం కూడా రాని పసివాడు మేడ మించి ఎలా కింద పడ్డాడు? నువ్వే చెప్పాలి. స్టార్ట్ చేసేవరా? ఆయన ఎలా చెప్తారు? ఆయనగా చేజారి కింద పడేశారు. ఆ బాధతో మాటే రావడం లేదు. సరే సరే వదిలే, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు. అదే 10,000. ఆ షాకు తట్టుకోలేక అలా కళ్ళు మూసుకున్నాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లోకి వచ్చుంటాడే. మనవడి పేరు నాస్తంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే. అలా వచ్చినా పర్వాలేదు,
నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపంలో వచ్చి బిచ్చమెత్తుకున్నట్టు కదా వచ్చిందయ్యా. అయ్యగారు ఏ రోడ్లో బెచ్చబెత్తుకున్నట్టు కలగన్నారు? ఏ రోడ్డో తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు. ఎందుకు అడుగుతున్నానంటే పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడ, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడ. ఏంటి నువ్వు అనేది? సాధారణంగా బిచ్చమెత్తుకునేవాడు పగలొక ఏరియాకి రాత్రికి ఏరియాకి వెళ్తారుగా, ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా? పైపులని. నువ్వు పనిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది, అల్లుడు చూస్తే వంటవాళ్ళ ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు, పని పిల్లని చూస్తే డబ్బుల దానిలా ఉంటుంది. అబ్బా అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్స్ వస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యో ఏంటి బాబు ఇది? అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి అంతా రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు. నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనకొండలాగా. నేను బయలుదేరతాను రా, వస్తాను రా. శ్రీశైలం అదే కదా. ఏంటి లాయర్ వెళ్ళాడనుకుంటే కేసు వచ్చింది. కేసా? కేసు కాదు, లూసు. రే మనకు పోటీకి ఎవడో అయ్యో లూసే కాదు, అతని పేరు శ్రీశైలం, సెక్యూరిటీ శ్రీశైలం. అనుమానాల పుట్ట కుక్కలాగా వాసన పట్టేస్తాడు నా మేనమావ. అప్పుడు కుక్క మామయ్యని పిలవచ్చు. అయ్యో హాయ్ మావయ్య. నాకు అనుమానం మొదలెట్టావా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా. వంటవాడా? శ్రీశైలం సిగ్గు చెట్టురా, సిగ్గు చెట్టు. మా వారు ఈయన. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కాదండి, అతని ఒరిజినల్ నత్తి. మీరు రండి. బావా, నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? ఆగు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి, మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు. అది నాకు తెలుసు. జోకా, ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కు పెట్టావు. రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ. నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరమూ లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టానో తెలుసా? ఎందుకు ఎందుకు? చెప్పరా. నా ప్రియమైన భార్య జానకి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టి ఉండాల్సింది. వద్దులే, అలాగే ఉండు. నా మనవుని చూసావట్రా? ఆడించిన చాలు, పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్? మొత్తం ఆస్తి రాసిచ్చా. ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి, నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క. ఇదిగో 100 రూపాయలు. 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. నాకు అనుమానం. ఏంటిది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా ఏడయ్యా నువ్వు, 100 రూపాయలు ఇస్తే ఆడికాడు తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు, సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ? కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడికి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్, వీడెవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? అయ్యో, వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి? అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను, మీరేమో బడవని పిలుస్తున్నారు. ఇంతకీ అబ్బాయి పేరేంటన్నా? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తావు? అదేనమ్మా, బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారా? లోపల మనమే పిలిస్తే పోలా? నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నా. పిల్లాడు పుట్టగానే ఈ పేరు సూపర్ గా ఉంటుంది. ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది? పాలమ్మాయి. పాలమ్మాయికి మధ్యాహ్నం ఇక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది. గేదె చచ్చిపోయింది.
ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది? నువ్వు ఊరుకోరా. ఆ, ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా? ఏంటండి మీరు? డాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్క నుండి చూసింది. అక్క నాకు అనుమానం. నాకు అనుమానం. ఏంటి? నువ్వు స్నానం చేసావా? లేదు. వెళ్ళి ఆనంద్ చెయ్యి.